ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం అతి త్వరలో మారబోతోందంటే అవుననే చెప్పుకోవాలి. ఎన్నికలు కూడా 1-2 నెలలకు ముందే జరిగే అవకాశం ఉందా అంటే ఇందుకు సంకేతాలు కూడా కనబడుతున్నాయని రాజకీయ వర్గాల్లో ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. అంటే ఏదైనా ఎన్నికలు ముందుకు రావాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి, వాళ్ళు అంగీకరించాలి. ఆ మేరకు నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవాలి. దాని ద్వారా అధికార యంత్రాంగం అంతా సమాయత్తం అవ్వాలి. అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అధికార యంత్రాంగాన్ని కూడా తరలించవచ్చు. ఏది చేసినా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే తప్ప ఇవన్నీ జరగవు. ఎన్నికల కమిషన్ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ సిఫార్సు ప్రాతిపదిక. అంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలని ముందే తీసుకురావాలనుకుంటుందా లేదా కొంత వెనక్కి జరపాలనుకుంటుందా అనే ప్రశ్న వచ్చినప్పుడు దాదాపు ఫిబ్రవరి నెలాఖరులోపో మార్చి మొదటి వారంలోపో ఎన్నికలను జరపాలని దాదాపుగా నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఇదే సంకేతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండటానికి అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఆ మేరకు పార్టీల శ్రేణుల్ని కదిలిస్తున్నాయి. ముఖ్యంగా 1-2 విషయాలను మనం ప్రస్తావిస్తే, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఎత్తుగడలు వ్యూహాలు వెనుకటి కంటే మునుపటి కంటే మరింత పదునుగా సాగటానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. పదునంటే ఏంటి అంటే అధికార పక్షాన్ని ఢీకొట్టడానికి తమ శక్తియుక్తులు చాలకపోతే ఏం చేయాలి? ముఖ్యంగా నెగిటివ్ ప్రచారాన్ని ఎక్కువ చేయాలి. అంటే నెగిటివ్ ప్రచారం అంటే ఏంటి అంటే అధికార పక్ష అధినేత సామాజిక వర్గాన్ని ఎండగట్టాలి. వారిపైన ఏ రకమైన నింద వేయడానికైనా పురిగొల్పాలి. అలాగే ఎక్కడ రాష్ట్రంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, ఒకవేళ సహజంగా ఎవరన్నా మరణించినా ఆ తప్పుని అదేదో తప్పు జరిగిపోయిందని భావింపజేసేలా దాన్ని వైసీపీకి అంటగట్టాలి. రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు రేకెత్తేలా ప్రేరేపించాలి. ఇవన్నింటినీ కూడా సామాజిక మాధ్యమాలు తమ ప్రయోజనాల కోసం చేపట్టాలి. అంటే సోషల్ మీడియా ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేస్తే వారికి టీడీపీ భారీగా తాయిలాలు అందిస్తుంది. అంటే నెగిటివ్ ప్రచారం చేయటం ద్వారా ప్రజల్లో ఆ పార్టీ పైన, ఆ పార్టీ అధినేత పైన, ఆ పార్టీ నాయకుల పైన ఒక చెడు భావన, ఒక అవినీతి భావన లేదా ఒక ముద్ర వేయాలి, వేసి ఏదో విధంగా ఓట్లు కొల్లగొట్టాలి. ఇది ఆయన అధినేత ప్రైవేటుగా మాట్లాడిన సంభాషణల్లో ఈ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి అని ఇవాళ సోషల్ మీడియాకి చెందినటువంటి కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఇందులో నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ నిజం ఉంది అనటానికి అనేక రకాల తార్కాణాలు కనబడుతున్నాయి. ఉదాహరణకి 2018 అంతకుముందు ఆసుపత్రుల పరిస్థితి బాగలేదని మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి ఒక వ్యాఖ్య చేశారు. ఆసుపత్రుల పరిస్థితులపైన ఆమె మీడియాతో మాట్లాడారు. ఎప్పుడు 2018కి ముందు. కానీ అది ఆ వీడియో క్లిప్పింగ్ని తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రుల పనితీరుని పర్యవేక్షించడం లేదు, దౌర్భాగ్యంగా ఉన్నాయి అని మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి వ్యాఖ్యానించినట్టుగా ఆ క్లిప్పింగ్ని వాడుకొని ఒక సోషల్ మీడియా వీడియో తయారు చేశారు. అంటే ఇప్పటికే ప్రారంభమైపోయింది తెలుగుదేశం శ్రేణుల ఆ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా వర్గాల
దుష్ప్రచారం ఇప్పటికే ప్రారంభమైపోయింది. దీని మీద ఆమె ఒక వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదొకటే కాదు, రకరకాల క్లిప్పింగ్స్ని, ఓల్డ్ క్లిప్పింగ్స్ని, పాత వాటినన్నింటినీ కొత్తగా వాటికి వ్యాఖ్యలు జోడించి వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది టీడీపీ కొత్త ఎత్తుగడ వ్యూహం. అదొక్కటే కాదు, రేపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ బహిరంగ సభ జరిగిన తర్వాత, ఆ సభ తర్వాత శ్రేణులు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ముఖ్యంగా ప్రజల్లో ఏ రకమైనటువంటి ధోరణి కల్పించాలి, ఇంటింటికి వెళ్ళి నచ్చ చెప్పాలి, ఇంటింటికి వెళ్ళి ఒక నెగిటివ్ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇందుకు రకరకాల శ్రేణుల్ని తయారు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వారందరూ కూడా నిరంతరం గ్రామ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో కానీ తమ వంతు ప్రచారం చేయాలి. చేసినందుకు వారికి ఎంతో కొంత భృతి లభిస్తుంది. జీవన భృతి కోసమైనా కొంతమంది వైసీపీ పైన పనిగట్టుకొని ప్రచారం చేసి లబ్ధి పొందాలి. సో ఇట్లా అనేక మార్గాల్లో, అనేక అంశాల్లో వైసీపీని ఎండగట్టడం కోసం, వైసీపీని ప్రజల్లో చులకన చేయటం కోసం తెలుగుదేశం సోషల్ మీడియాని ఉపయోగించుకోబోతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగూ వాళ్ళ చేతుల్లోనే ఉంది. అత్యధిక సంఖ్యలో ఛానళ్ళు కానీ, పేపర్లు కానీ ఎలాగో వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కాకపోతే సోషల్ మీడియాని ఆకట్టుకోవడానికి భారీగా నిధులు ఖర్చు చేయాలని, అలాగే భారీగా వాళ్ళందరినీ కూడా సమీకరించి నయానో భయానో నచ్చజెప్పి మొత్తం మీద వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని కొనసాగించాలనేది టీడీపీ అధినేత వ్యూహంగా వెల్లడవుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ రకమైనటువంటి నెగిటివ్ ప్రచారం పేరుతో పాత క్లిప్పింగ్స్ను తీసుకొచ్చి, లేదా పాత వ్యాఖ్యల్ని తీసుకొచ్చి సరికొత్తగా ప్రొజెక్ట్ చేసి నెగిటివ్ ప్రచారం చెయ్యాలని ఒకవేళ సోషల్ మీడియా భావిస్తే, సోషల్ మీడియా పైన ఉన్నటువంటి క్రెడిబిలిటీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా మీద కొంత క్రెడిబిలిటీ ఉంది. అందరూ కాకపోయినా కొంతమంది అయినా నిజాయితీగా, నిబద్ధతతో, నిలకడగా తమ వ్యాఖ్యలను, విమర్శలను వినిపిస్తారని ఒక భావన ఉంది. కానీ అది కూడా పోయే పరిస్థితి. సో అలాంటివన్నీ కూడా ఎక్కడైనా సరే మంచి చెయ్యాలి, మంచి జరగాలి, మంచి కోసం తన వంతు ప్రయత్నం చేయాలన్న అభిప్రాయమే కనీసం తెలుగుదేశం అధినేతలో కలుగుతుందని భావించలేము. ఎంతసేపటికి చెడు ద్వారానే అధికారం పొందాలి, చెడు ద్వారానే తన నాయకత్వ లక్షణాన్ని రుజువు చేసుకోవాలి, చెడు ద్వారానే తన కుటుంబానికి దక్కనటువంటి పీఠాన్ని మళ్ళీ దక్కించుకోవాలి. ఈ రకమైన భావనతోనే ఆయన ముందుకు పోతున్నారు. ఇంకా ఇదే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నట్టుగా కనబడుతోంది. ఎక్కువ శారీరక శ్రమ లేకుండా, ఎక్కువగా తిరగకుండా, ఎక్కువగా కష్టపడకుండా తను కానీ తన కుమారుడు కానీ సోషల్ మీడియాను ఉరికించడం ద్వారా తమ చెప్పాలనుకున్నటువంటి మాటల్ని వారి ద్వారా చెప్పించి ప్రజల్లో వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం సాగించాలి. ఇదే ప్రధాన ఎజెండాగా మరి రేపు ప్రచారం సాగబోతుంది. అనేక వర్గాలు, అనేక మంది ఈ రకమైన ప్రచారాన్ని నమ్ముతారా అంటే, ప్రజలందరూ నమ్ముతారా అంటే, నమ్మినా నమ్మకపోయినా ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తారు. ప్రజలు నమ్ముతున్నారా లేదా, ఏవగించుకుంటున్నారా, అసహించుకుంటున్నారా, ఇది ఆయనకి అనవసరమైన విషయం. తన ప్రయత్నం తను చేస్తూనే ఉంటారు. ఇప్పటికే రకరకాల అంశాలను తీసుకొని వైసీపీ ప్రజల్లోకి వెళ్ళింది. గడప గడపకు ప్రభుత్వం, లేకపోతే సామాజిక సాధికార యాత్ర, ఇట్లాంటివన్నీ వీటన్నిటితో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి వైసీపీ రకరకాల కసరత్తులు చేస్తుంది. ఎక్కడ ప్రజాబలం లేనటువంటి నాయకుల్ని పక్కన పెట్టడం, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నటువంటి
ఎమ్మెల్యేలని పక్కన పెట్టడం, కొత్త వారైనప్పటికీ వారిని ప్రోత్సహించి కొన్ని స్థానాల్లో నిలబెట్టడం, ఇది ఖచ్చితంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా కనీసం 30 స్థానాలు ఈ రకమైనటువంటి మార్పులకు ప్రధానమైనటువంటి కేంద్ర బిందువులు అవుతాయి. ఈ మార్పుల్లో ఒక 25-30 మంది ఖచ్చితంగా తాము పదవులు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మిగతా మీడియా అందరూ కూడా 50 అని 60 అని 80 అని చెప్తున్నారు. కానీ మనకున్న సమాచారం మేరకు కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఈసారి టికెట్ కోల్పోయేటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే పార్టీలో రకరకాల మార్పులు జరుగుతాయి. ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపచ్చు, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పంపచ్చు, కొంతమంది ఎమ్మెల్యేల వారసుల్ని రంగంలోకి తీసుకురావచ్చు. ఇవన్నీ మార్పులు చేర్పులున్నా అసలు టికెట్లు కోల్పోయేది మటుకు కనీసం 25-30 మంది ఉండొచ్చు. ఇది ఒక అంచనా, అంటే వైసీపీ శ్రేణుల నుంచే వినపడుతున్నటువంటి అంచనా. ఈ రకమైన కసరత్తులు చేస్తూ ప్రజల్లోకి వెళుతూ ప్రజాభిప్రాయాన్ని మూటగట్టుకుంటూ ప్రజలకి తాము చేసిన మంచి పనులు చెప్తూ మేలేంటో తెలియజేస్తూ ప్రజల్ని ఒకే ఒక్క అంశం మీద ఓటు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన శ్రేణులు కానీ. తమ ద్వారా ఏదైనా మంచి జరిగింది అనుకుంటే, తమ ద్వారా వ్యక్తిగతంగా కానీ కుటుంబానికి కానీ లేదా ఆ ప్రాంతానికి కానీ ఏదైనా మేలు జరిగింది అనుకుంటే తమకు ఓటేమని అడుగుతున్నారు. సో ఇది ఒక పాజిటివ్ సంకేతంగా ప్రజల్లోకి వెళుతుంది. సో ఇట్లాంటి వాటన్నిటినీ ఎదుర్కొనే సత్తా టీడీపీకి కానీ జనసేనకు కానీ లేదు. కాబట్టి నెగిటివ్ ప్రచారంతో, నెగిటివ్ ఆలోచనలతో ప్రతిపక్షాలు ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా అధినేత సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయటం, అట్లాగే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో వైరుధ్యాలు తీసుకురావటం, వారి మధ్య పరపక్షాలు వచ్చేలా చూడటం, అలాగే స్థానికంగా ఘర్షణలు రేకెత్తేటువంటి అంశాలను ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ థింకింగ్ నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచనలు. చూడాలి ఇప్పటి వరకైతే సమర్థంగా వీటన్నిటిని తిప్పికొట్టి ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి నెగిటివ్ ప్రచారం ఒకవేళ మొదలైతే, ఇప్పటికే మొదలైతే దీన్ని ఎలా ఎదుర్కొంటారో కూడా చూడాలి. ఎందుకంటే వీటిని ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన యంత్రాంగం అక్కర్లేదు. స్థానిక ఎమ్మెల్యేలు నాయకత్వం, స్థానిక నాయకత్వం వాళ్ళే ఎక్కడికెక్కడ దీన్ని ఎండగట్టేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు అదే జరిగింది. పుష్పశ్రీవాణి ఇది 2018 ముందు చేసినటువంటి వీడియో, అప్పుడు నేను ప్రెస్తో మాట్లాడినటువంటి అంశం, ఇప్పుడు దాన్ని కట్ చేసి ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, చెప్పుకున్నా ప్రజల్లోకి అయితే నిజం గట్టిగానే వెళ్తుంది. చూడాలి ఏం జరిగిపోతుందో.